హైదరాబాద్ నగరంలో క్షుద్ర పూజల కలకలం రేపింది. క్షుద్ర పూజలు చేసుకుంటూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక విలేజ్ కి సంబంధించిన బాధితులందరూ వచ్చి సిపి గారికి ఫిర్యాదు చేశారు. క్షుద్ర పూజలు చేస్తూ అందరిని భయాందోళనకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. మనతో పాటు బాధితులు కూడా ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు ఏమైంది? యాక్చువల్లీ గత 2 రోజుల నుండి మాణిక్ బండర్ గ్రామం మొత్తం అస్తవ్యస్తంగా అవ్వడం జరిగింది. యాక్చువల్లీ నిన్ననే మేము మన ఎస్ఐ గారికి అదే విధంగా ఏసీపీ గారికి కూడా కలవడం జరిగింది. అయితే నిన్న మాకు అక్కడ మన అనుకున్నంత పని మాకు జరగకపోవడం వల్ల ఈ రోజు మేము పొద్దున 10:30-11 గంటల ప్రాంతం నుండి ఇక్కడ మన సిపి గారి కార్యాలయంలో మేము ఇక్కడ ఉండడం జరిగింది. అయితే మేము ఇప్పుడే సిపి గారిని కలిసి అందరం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిపి గారు మాకు ఏమన్నారంటే, మీకు ఎలాంటి కరమైన హెల్ప్ అయితే మాత్రం మేము చేస్తాము. ఎందుకంటే ఇక్కడ మీరు చెప్పిన విషయాలు వింటే మాత్రం చాలా బాధాకరంగా ఉంది. వీళ్ళకు మన రామలక్ష్మి అనే ఫ్యామిలీ వాళ్లకు రేపు లేదా ఎల్లుండి ఎంక్వైరీ పంపించేసి అసలు అక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఏంటి, వాటిని క్షుణ్ణంగా పరీక్షించి మాకు న్యాయం చేస్తామని చెప్పేసి మన సిపి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఏం జరుగుతున్నది? నేను 1వ తారీఖు నాడు డ్యూటీ విధులు ముగించుకొని 7:30 ప్రాంతంలో ఇంటికి వెళ్తున్నాను. మాణిక్ బండర్ బ్రిడ్జి పైన శ్రీకాంత్ అనే వ్యక్తి నన్ను వెనక నుంచి కానీ పెళ్ళ రారా అంటూ నన్ను బండికి ఢీ కొట్టి చేతితో ఇట్లా పడగొట్టేసి అప్పుడు ఫాలో చేయడం జరిగింది. నేను వెంటనే దాస్నగర్ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ ఎస్ఐ గారు సరైన నాకు రెస్పాన్స్ కాలేదు. అంటే ఏమన్నారు పోలీసు వాళ్ళు? ఏమన్నా అంటే, నీది వికలాంగుల సర్టిఫికేట్ తీసుకురా, నీ కేసు బుక్ చేస్తా అని ఈ విధంగా చెప్పడం జరిగింది. 3 days గడిచింది. అప్పటి వరకు కూడా ఇలాంటి చర్య తీసుకోలేదు. తర్వాత మా మేడం గారు నాకు తెలియకుండా సిపిని కలిసి ఇది కంప్లైంట్ చేయడం జరిగింది. నా భర్తకు ప్రాణహాని ఉంది, మా పిల్లలకు ప్రాణహాని ఉంది అని చెప్పడం వల్ల అప్పుడు కేసు మళ్ళీ పుటప్ జరిగింది. మేము మా మాణిక్ బండర్ గ్రామ ప్రజలందరూ నా తరపున ఇంత సపోర్ట్ చేసి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు మాణిక్ బండర్ గ్రామం తరఫున సిపి గారి దగ్గరికి రావడం జరిగింది. గత కొన్ని రోజులుగా మాణిక్ బండార్లో ఈ శ్రీధర్, శ్రీకాంత్ అనే 2 అన్నదమ్ములు, మేము ప్రెస్ వాళ్ళము, ఏం చేసినా నడుస్తుంది, మా వెనక ప్రెస్ వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు కాబట్టి మేము ఏం చేసినా నడుస్తుంది అని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి వీళ్ళు అరాచకాలు చేస్తూ పోతున్నారు. దానికి వద్దు అని చెప్పేసి అందరం ఊరోళ్ళం కదా, వద్దు అని చెప్పినా కానీ వాళ్ళ లోపల మార్పు లేదు. వాళ్ళ తల్లి, వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రోత్సాహము, ఇతరులతో వాళ్ళు చేయడం వల్ల జరుగుతూ ఉన్నది. మళ్ళీ ఊర్లోకి వచ్చి ఇల్లీగల్గా అంటే ఈ మంత్రతంత్రాలు అని చెప్పేసి అమాయకులను ఆసరా చేసుకొని వాళ్ళకు క్షుద్ర పూజలు చేసుకుంటా డబ్బులు సంపాదించుకొని వాళ్ళకు ఏదో రకంగా కన్విన్స్ చేస్తూ ఇప్పుడు చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము చాలాసార్లు గ్రామం తరఫున చెప్పినాం, ఈ విధమైన క్షుద్ర పూజలు ఇప్పుడు నడుస్తలేవు బాబు, బంద్ చేసుకొని ఇంకా వేరే పనులు చేసుకొని అన్నా కానీ వాళ్ళ లోపల మార్పు లేదు. ఎన్నిసార్లు చెప్పినా మార్పు లేదు. ఆ విధంగా మేము మాట్లాడుతున్నందుకు ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని, ఇంకో రకంగా చిన్న పిల్లలు మైనర్ అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని మీ అమ్మగారు మా మాట ఇట్టలేదు అని చెప్పి ఆమెకు మెసేజ్లు, అసభ్యంగా మెసేజ్లు పంపుకుంటా ఆమెకు డ్యాన్స్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి ఆమెను ఇంకో రకంగా బలాత్కారం చేయటము, మెసేజ్లు పంపడం, ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తూ పోతే ఊర్లే ఒకరు కాకపోతే ఇంకొకరికి కూడా ఇదే విధంగా జరుగుతుందనే ఉద్దేశంతో మేము సిపి గారి దృష్టికి తీసుకెళ్ళాం. సిపి గారు మాకు మంచిగానే రెస్పాండ్ అయినారు. ఎస్ఐ మాకులు వాళ్ళకి చెప్తామని చెప్పినారు, విచారణ జరిపించి వాళ్ళ మీద కేసులు కడతామని చెప్పినారు. ఆ అమ్మాయితో కంప్లైంట్ చేయమని చెప్పినారు, ఫోక్సో కేసు కూడా మేము ఫైల్ చేస్తామని చెప్పినారు. దానికి మేము సంతోషించి సిపి గారికి ధన్యవాదాలు చెప్పుకొని మేము ఒకటి అడుగుతా ఉన్నాము, ఎవరైతే వాళ్ళకు అటువంటి వ్యక్తులకు ఈ పత్రికా సోదరులు ఎవరైతే ఉన్నారో సహాయ సహకారాలు చేస్తున్నారో వాళ్ళు కూడా ఒక మానవతా దృక్పథంతో మీరు ఆలోచించవలసిందిగా మీ ద్వారా నేను వాళ్ళని కోరుతా ఉన్నా. ఎందుకంటే వాళ్ళకి అందరికీ కూడా ఈ సమాజంలో ఆడపిల్లలకు బాధ పెట్టడమో హింసించడమో చేస్తే అందరి ఇళ్ళలో కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఈ విధంగా చేస్తూ ఉంటుంది, కరెక్ట్ కాదు. కాబట్టి ఆ సోదరులకు నేను మీ ద్వారా నేను మనవి చేస్తా ఉన్నా, మీరు కనీసం వారిని చక్కదిద్దే ప్రయత్నం అన్న చేయండి, ఇటువంటి వారికి సహకరించద్దని నేను మనవి చేస్తా ఉన్నా. అంటే ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నది ఈ చేతబడి అన్నది? ఇది చాలా సంవత్సరాల నుంచి చేస్తాం. ఎప్పుడు కంప్లైంట్ చేయలేరా మీరు? చాలా సార్లు చేసినాము, వాళ్ళకు కంప్లైంట్ చేసినాము. వాళ్ళు మేము మాన్యమని చెప్పడము, పోలీసు వాళ్ళను కన్విన్స్ చేసుకోవడము, వాళ్ళ ద్వారా ఇంకో రకంగా మాట్లాడుకోవటము, మేము కేసులు అయినాయి, వాళ్ళకు కేసులు అయినాయి, పెనాల్టీ కట్టిరు, న్యూసెన్స్ కేసులు అయినాయి, వేరే ఊర్లలో పూజలు చేసిరు, అయినా కానీ కేసులు అయినాయి. కేసులు అయిన తర్వాత కూడా మళ్ళీ
ఇంకో రకంగా వాళ్ళు మేనేజ్ చేసుకొని తప్పించుకొని రావడం. మేము మొన్న కూడా పోతే రెడ్ హ్యాండెడ్గా ఒక మేకపోతు, నిమ్మకాయలు, కత్తులు, కటారాలు అవన్నీ కూడా అక్కడ దొరికినాయి. అవన్నీ తీసినాం, రికార్డ్ చేసి చూపించినాం. అయినా అవన్నీ మేము వేరే పూజల కంటే చెప్తారు వాళ్ళు. కాబట్టి అటువంటి మీద మీ ద్వారా చెప్తా ఉన్నాము, జనాలను కాపాడి చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఇది నిజామాబాద్ లో మాణిక్ బండర్ చెక్కలో జరుగుతున్న ఇటు క్షుద్ర పూజలు మట్టుకు గ్రామ ప్రజల మట్టుకు భయాందోళనకు కూడా గురి చేస్తున్నాయి. ఇక మాకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ కి పోయినప్పటికీ కూడా పోలీస్ వాళ్ళు కేసు కట్టి దాని తర్వాత వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళా ఇదే చేయడం అన్నది పదే పదే రిపీట్ అవుతుందని చెప్పేసి ఈ రోజు సిపి గారిని కలవడానికి వచ్చారు. సిపి గారు కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడంతో ఇక ముందు కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ జగదీష్ తో రవితేజ, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.